ప్రేమలో దాగిన రహస్యం ఎపిసోడ్ 31. హలో ఫ్రెండ్స్, కోల్డ్ వల్ల నిన్న వీడియో ఇవ్వడం కుదరలేదు. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. అక్షయ్ నవ్వుతూ ఎదురుగా ఉన్న పర్సన్ వైపు చూస్తూ, నక్షత్ర నాకు మాత్రమే సొంతం అని అనగానే ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చిందంటే చంపేస్తాను నక్షత్ర గురించి అని వరుణ్ చాలా సీరియస్గా అనగానే, అదేంటి వరుణ్, చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితుడిని నన్ను చంపుతానని అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అని నవ్వుతూ అంటాడు అక్షయ్. ప్రాణ స్నేహితుడు అని నమ్మాను కాబట్టి పక్కనే ఉంటూ నన్ను వంచన చేసి ఇక్కడ కూర్చోబెట్టావు. నాకు భయపడే కదరా నన్నిలా బంధించావు అని వరుణ్ గంభీరమైన బేస్ వాయిస్తో మాట్లాడుతుంటే, లేకపోతే ఎదురుగా నార్మల్గా కూర్చోబెట్టి చెప్తే ఈ పాటికి నేను చచ్చి శవమై అంత్యక్రియలు కూడా పూర్తయిపోయేవి. నీ గురించి నాకు తెలీదా? నీ చుట్టూ 100 మంది వచ్చినా కూడా కొన్ని క్షణాల్లోనే వాళ్ళని చంపేస్తావు. వాడెవడు? నువ్వు ఎప్పుడు కూడా నెంబర్ 1లోనే ఉంటున్నావని తెలిసి నిన్ను చంపడానికి ప్లాన్ చేసి ఒక 50 మందిని పంపించినా చిన్న గాయం కూడా అవ్వకుండా వాళ్ళందరినీ హాస్పిటల్ బెడ్ ఎక్కించావు. అప్పుడే నువ్వంటే ఏంటో ఇంకా బాగా క్లియర్గా అర్థమైంది. నీ ముందు నేనెంత వరుణ్ అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, అందుకే కదరా దొంగ దెబ్బ తీసావని వరుణ్ చాలా చిరాకుగా అంటాడు. ఏం చేయమంటావు? చూడగానే అంత బాగా నచ్చింది నక్షత్ర. తనని సొంతం చేసుకోవడం కోసం ప్రాణ స్నేహితుడిని మోసం చేయక తప్పలేదు అని అక్షయ్ అనగాని, ఇంకొకసారి నా నక్షత్ర గురించి బాగావనుకో, అస్సలు ఊరుకోను. ముందు తనకి వెళ్ళి నిజం చెప్పు. నా వల్ల తన కంట్లో ఒక్క కన్నీటి చుక్క కూడా రాకూడదని అనుకున్నాను. కానీ 2 డేస్ నుండి ప్రతి క్షణం తనని ఏడిపిస్తూనే ఉన్నావు. ఒక్కసారి నేను ఈ బందీఖానా నుండి బయటకొస్తే నువ్వు ఈ భూమిపై సెకండ్ కూడా ఉండవని చాలా కోపంగా అంటాడు వరుణ్. అందుకే కదా నీకోసం స్పెషల్ చైర్ చేయించాను. నీ గురించి నాకు తెలీదా? నార్మల్ చైర్లో కూర్చుని ఉంటే ఈ పాటికి నేను చచ్చి 2 రోజులు అయ్యుండేది. అందుకే నీకోసం ఐరన్తో చేయించిన చైర్, మళ్ళీ దానికి తోడు లాక్ సిస్టమ్. దాని నుండి నువ్వెలా బయటపడగలవు? పాపం చూడు, ఏదో పోలీసులు నేరస్తుడికి సంఖ్యలు వేసినట్టు నీ 2 చేతులకి ఎలా సంఖ్యలు వేశాను? వాటి యొక్క కీ అనేది నా దగ్గర మాత్రమే ఉంటుంది. నాకు నక్షత్రకి పెళ్ళైపోయిన తర్వాత అప్పుడు కూడా నిన్ను విడిచిపెడతానని అనుకోకు. ఎలాగో ఈ ప్యాలెస్ నక్షత్రకి నీ అసిస్టెంట్కి తప్ప ఇంకొకరికి తెలియదు. నీ అసిస్టెంట్ ఎలాగో నీ రూల్స్ని పాటిస్తాడు కాబట్టి నీ మొబైల్ నుండి నేనే వాడికి మెసేజ్ పెట్టాను. కొంతకాలం నేను బిజీగా ఉంటాను, డిస్టర్బ్ చేయొద్దు అని. ఇంక వాడు నీ జోలికి అస్సలు రాడు. ఇంక నక్షత్ర అంటావా, ఇందాక విన్నావు కదా అని అంటుండు. కానీ వరుణ్ తన్నిన తన్నుడికి అక్షయ్ వెళ్ళి చాలా దూరంగా పడిపోతాడు. అక్షయ్ చాలా కోపంగా దూరంగా ఉన్న వరుణ్ వైపు చూస్తూ ఉంటాడు. అక్షయ్ పైకి లేవడానికి చాలా టైం పడుతుంది. ఇంకా అక్షయ్ నెమ్మదిగా లేచి కొంచెం వరుణ్కి దూరంగా చైర్ వేసుకుని కూర్చుంటాడు. మరి అంత కోపం పనికిరాదు వరుణ్. చూడు ఎంత గట్టిగా తన్నావో. నడవడం చాలా ఇబ్బందిగా ఉంది. సర్లే నా నక్షత్ర అని అంటుండగానే, ఇంకొకసారి నీ నోట్ల నుండి నక్షత్ర అని వచ్చిందంటే చంపేస్తాను అక్షయ్. నోరు మూసుకుని నీకు ఎంత కావాలో చెప్పు. కావాలంటే నా ఆస్తి మొత్తం రాసేస్తాను. మళ్ళీ నేను 0 నుండి స్టార్ట్ అవుతాను. అంతేకాని నక్షత్ర గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. అసలు నక్షత్ర నీతో మాట్లాడింది చూడు, ఏం చేశావురా అని వరుణ్ చాలా కోపంగా అడుగుతాడు. ఇంకా నీకు అర్థం కాలేదా? నువ్వు పాపం ప్రియా గురించి వెళ్ళావు కదా, అప్పుడే నేను నక్షత్రతో మాట్లాడాను అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, అంటే ప్రియాకి ఆ చెత్త ప్లాన్ ఇచ్చింది నువ్వా అని వరుణ్ చాలా సీరియస్గా అడుగుతాడు. లేకపోతే ఎప్పుడు చూసినా మ్యాగ్నెట్ లాగా ఆ నక్షత్రకి దూరంగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నావు. కనీసం ఒక్క నిమిషం కూడా తనని వదిలి బయటకు వెళ్ళడం లేదు. ఇంకా ఆ నక్షత్ర నేను అనేవాడిని ఇంట్లో ఉన్నాను అని కూడా
పట్టించుకోకుండా ఏదో సోఫా, ఫ్రిడ్జ్ వాటిలో నేను కూడా ఒకడిని అనుకుని నా ముఖం కూడా చూడటం లేదు. కనీసం వాటిని పని కోసమైనా చూస్తుంది. చివరికి వాటికంటే హీనం అయిపోయాను నేను. ఇంకా ఏం చేయమంటావు అని అక్షయ్ కోపంగా అనగానే, అది నా నక్షత్ర అంటే. అలాంటి నక్షత్ర నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటున్నావా? తనని నువ్వు టచ్ కూడా చేయలేవా అని వరుణ్ చిరాకుగా అంటూ, ఇంతకీ ఏం చెప్పావురా తనకి అని చాలా సీరియస్గా అడుగుతాడు వరుణ్. ఏం చెప్పాను అంటే, తన మనసులో ఒక విషబీజం నాటాను. నువ్వు ప్రియని మాత్రమే పెళ్లి చేసుకుంటావా అని, అలా వేరే వాళ్ళకి మాట ఇచ్చావా అని, కానీ నక్షత్రని ప్రేమించావా అని, జీవితాంతం తనతోనే ఉండేటట్టు, ఇదే ప్యాలెస్లో తనతోనే కలిసి ఉండేటట్టు, ప్రియాకి నీకు పెళ్లి జరిగిపోయినా కూడా నక్షత్రని వదిలి వెళ్లకుండా ఉండేటట్టు అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నావని, జస్ట్ కొన్ని అబద్ధాలు మాత్రమే చెప్పాను అని అక్షయ్ అనగానే వరుణ్ కోపంతో తన 2 చేతి పిడికళ్ళు గట్టిగా బిగుసుకుంటాయి. వరుణ్ చాలా సీరియస్గా తన కళ్ళని క్లోజ్ చేయగానే, ఎవరినైనా పెళ్లి చేసుకుంటానని ఎవరికైనా మాట ఇచ్చారా వరుణ్ గారు అని నక్షత్ర అడిగిన మాట గుర్తుకు రాగానే వరుణ్ మనసంతా చేదుగా మారిపోతుంది. అందుకేనారా ఆ రోజు నన్ను అలా అడిగావు? నువ్వు సరదాగా అడుగుతున్నావు అనుకున్నాను, కానీ ఒక్క క్షణం ఆలోచించి ఉండుంటే వీడి నిజస్వరూపం ఆ రోజు తెలిసేది అని వరుణ్ ఆలోచిస్తుండగా, పాపం తను ఏ డెసిషన్ తీసుకున్నదో తెలుసా నేను చెప్పిన దానికి అని అక్షయ్ అనగానే వరుణ్ టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు. ఏం డెసిషన్ తీసుకుంది అంటే, నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంది. ఇప్పుడు కూడా కళ్ళెదురుగా కనిపిస్తున్నది నువ్వే అనుకుని, నువ్వు తనని మోసం చేస్తున్నావు అనుకుని, నిన్ను అసహించుకుని, ఇంకా తను బాధపడినా కూడా తన ఫ్రెండ్ ప్రియా లైఫ్లో హ్యాపీగా ఉండాలని ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, అక్షయ్ నాలో ఉన్న రాక్షసుడిని కావాలని నిద్రలేపుతున్నావు. అక్కడ ఉంది నేను కాదు అని నక్షత్రకి ముందు చెప్పు. అనవసరంగా నా పక్కనే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచావు. నక్షత్ర నేను మాట్లాడుకున్నప్పుడు మాకు డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోతున్నావేమో అని అనుకున్నాను, కానీ నీ మనసులో నక్షత్ర గురించి ఇంత చెడుగా ఆలోచిస్తున్నావని కలలో కూడా ఊహించలేదు. ప్రియని సిస్టర్ అని పిలిచావని నక్షత్ర కూడా నీకు అని వరుణ్ కోపంగా అంటుంటే, వరుణ్ స్టాప్ ఇట్. ఇంకొకసారి నక్షత్రని నాకు సిస్టర్ చేయకు. తను నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకుని రమ్మని చెప్పాను, కానీ దానిని ఓపెన్ చేయొద్దని కూడా చెప్పాను. ఎందుకంటే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే పాపం నువ్వు తనపై నీ ఆస్తి మొత్తం రాసావు కదా, అది చూస్తే ఇంకెక్కడ ఆగుతుంది. పిచ్చిదానిలాగా నీతో జీవితాంతం ఉండిపోతుంది. అందుకే అలా స్కెచ్ వేశా. దీనివల్ల 2 లాభాలు తెస్తా. 1, నక్షత్ర నా సొంతం అవ్వడం. 2, నీ ఆస్తి మొత్తం నా చేతికి రావడంతో అమెరికాలో నా కంపెనీ మాత్రమే నెంబర్ 1 పొజిషన్కి రావడం. చూసావా అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, అసలు నువ్వు మనిషివేనా అని వరుణ్ చాలా అసహ్యంగా అడుగుతాడు. చిన్నప్పటి నుండి చూసావు కదా, ఇంకా డౌటా అని అక్షయ్ అనగానే, నీలాంటి వాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. సరే నా ఆస్తి మొత్తం తీసుకో, కంపెనీస్ కూడా, కానీ నక్షత్రాన్ని వదిలేస్తే తనకి నిజం చెప్పు అని వరుణ్ అంటుంటే, అంత అందాల సరిని ఎవరు వదులుకుంటారు చెప్పు. అసలు ఆ రోజు చీర కట్టుకుని వచ్చింది చూడు, అబ్బా నా ఫీలింగ్స్ నీకు ఏం తెలుసురా. వెళ్ళి చాలాసేపు షవర్ కింద ఉండిపోయా అని అక్షయ్ అనగానే, అక్షయ్ అని వరుణ్ అరిచిన అరుపుకి ఆ ప్యాలెస్ అంతా ప్రతిధ్వనిస్తుంది. నిజం చెప్పరా, అసలు ఆ రోజు నక్షత్ర ఎలా ఉందిరా అని అక్షయ్ మళ్ళీ నక్షత్రని గుర్తు చేసుకుంటూ అంటుంటే, అక్షయ్ ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి వరుణ్ కోపం తారాస్థాయికి వెళ్తుంది. కానీ తన కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ముందు తను అక్కడి నుండి బయటపడాలి, నక్షత్రకి నిజం చెప్పాలి. లేకపోతే నక్షత్ర ఎటువంటి పిచ్చి పని చేస్తుందేమోనన్న భయం వరుణ్లో మొదలవుతుంది. అవును, ఇంతకీ ఆ రోజు నువ్వు అంత అర్జెంటుగా వెళ్ళిపోవడానికి రీజన్ ఎవరో తెలుసా అని
అక్షయ్ నవ్వుతూ అంటుంటే వరుణ్ అనుమానంగా అక్షయ్ వైపు చూస్తాడు. నువ్వు ఆ నక్షత్ర రూమ్లోకి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? నాకు తెలుసు తప్పకుండా ఆ టైంలో నక్షత్ర నీ పక్కన ఉంటుంది అని. ఎందుకంటే నక్షత్ర ఆ డాక్యుమెంట్ తీసుకోవడానికి అలా తయారైందని కూడా తెలుసు. కానీ ఎంతైనా భయం ఉంటుంది కదా, అందుకే అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, అంటే ఇదంతా నీ పనా అని వరుణ్ తన చేతి పిడికిలు బిగించి గట్టిగా అరుస్తాడు. అవును, అందుకే నువ్వు అంత అర్జెంటుగా అమెరికాకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఏం జరుగుతుందో నా కళ్ళారా చూడాలి కాబట్టి నేను కూడా నక్షత్రని ప్రియా ఇంట్లో డ్రాప్ చేసి ఇక్కడ ఈ చైర్ మొత్తం ప్రిపేర్ చేయించి తర్వాత అమెరికాకి స్టార్ట్ అయ్యాను. సరే, అదంతా పక్కన పెట్టు. ఆ రోజు మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదు కదా. నక్షత్రపై నాకు నమ్మకం ఉంది. నీ గురించి అంతా చెప్పిన తర్వాత తను నీకు అస్సలు దగ్గరికి కూడా రాదు. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఆ నక్షత్ర నిన్ను ముద్దు పెట్టుకుంది చూడు, ఏం చెప్పావు ఆ రోజు తనకి అని అక్షయ్ చాలా కోపంగా అడుగుతాడు. పిచ్చి అక్షయ్, నా గురించి చెప్పగానే నక్షత్ర నమ్మింది. కానీ నాపై ఉన్న ప్రేమ దానిని డామినేట్ చేసిందని నీకు తెలీదు. అసలు ఆ రోజు నైటు మా ఇద్దరి మధ్య డాక్యుమెంట్ గురించి టాపిక్కే రాలేదు. తను నేను చాలా దగ్గరయ్యాము. నమ్మితే నమ్ము, లేకపోతే చావు అని వరుణ్ చాలా చిరాకుగా అంటాడు. అంత సీన్ లేదు. తను నీ దగ్గరున్న సీక్రెట్ లాకర్ యొక్క కోడ్ తెలుసుకోవడానికి అలా రెడీ అయింది అంతే. తను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరవ్వదు. సడన్గా నువ్వు వెళ్ళిపోతున్నందుకు అలా చేసి ఉంటుంది అని అక్షయ్ కోపంగా అంటుంటే, కొంచెం సేపట్లో వస్తుంది కదా నాకు కాబోయే భార్య, తనని అడుగు. అప్పుడు నీ డౌట్ మొత్తం క్లియర్ అవుతాయి. నా ప్యాలెస్లోని నన్ను బంధించి మళ్ళీ నక్షత్రాన్ని ఇక్కడికి రప్పిస్తున్నావు. అసలు ఏం చేయాలని అనుకుంటున్నావు అక్షయ్? నీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, ఆస్తి మొత్తం తీసుకో. ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చినా బాగోదు. కావాలంటే ఇప్పుడే డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేయించు, సైన్ చేస్తాను అని వరుణ్ చాలా కోపంగా అంటాడు. హలో వరుణ్ గారు, తమరికే కాదు నాకు కూడా వెనుక చాలా ఆస్తుంది. నాకు ఆస్తి కావాలి, అలాగే నక్షత్ర కూడా కావాలి. అసలు నక్షత్ర నీ లైఫ్లోకి ఎలా వచ్చిందా అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే వరుణ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అసలు ప్రియా దగ్గరికి నువ్వు ఎందుకు రావాల్సి వచ్చిందో గుర్తుకొచ్చిందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామా అని అక్షయ్ అనగానే వరుణ్ కళ్ళల్లో 3 నెలల క్రితం జరిగింది గుర్తుకొస్తుంది. వరుణ్ అమెరికాలో టాప్ 1 బిజినెస్ మ్యాన్. వరుణ్ బోర్డు మెంబర్స్తో మీటింగ్లో ఉండగా రమాదేవి గారి నుండి తనకి కాల్ వస్తుంది. వరుణ్ కాల్ అటెండ్ చేసి, చెప్పమ్మా, నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను అని చెప్పగానే, అది వరుణ్, తేజ్ నీతో ఏదో చెప్పాలని అంటున్నాడు. అందుకని రమాదేవి గారు చిన్నగా అంటుంటే, వాడు ఇండియా నుండి ఎప్పుడొచ్చాడు అని వరుణ్ అడుగుతాడు. వాడు వచ్చి 1 వీక్ అవుతుంది. నువ్వు ప్రాజెక్టు వల్ల ఆఫీస్లో ఉంటున్నావు కదా, అందుకే ఒకసారి నీతో ఏదో చెప్పాలంట అని పక్కనే ఉన్న తేజ్ వైపు చూస్తూ చిన్నగా మాట్లాడతారు రమాదేవి గారు. సరేమా, నేను వచ్చేసరికి నైట్ అవుతుంది, అప్పుడు మాట్లాడతా అని చెప్పి వరుణ్ ఫోన్ కట్ చేస్తాడు. విన్నావు కదా మీ అన్నయ్య మాట అని రమాదేవి గారు నవ్వుతూ అంటుంటే తేజ్ అలాగే సోఫాలో డల్గా కూర్చునిపోతాడు. ఈ అన్నయ్య ఏంటిమా ఎప్పుడు చూసినా సీరియస్గానే ఉంటాడు? అరే, మేమిద్దరం కొన్ని నిమిషాల గ్యాప్తోనే కదా పుట్టాము. కానీ ఈ అన్నయ్య ఎప్పుడు చూడు ఆ ఫేస్లో సీరియస్ తప్ప ఏమీ కనిపించదు. నన్ను చూడు, ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాను అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, ఒకే తల్లి కడుపున పుట్టినా, ఒకే టైంలో పుట్టినా ఇద్దరు ఒకేలాగా ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసులు మైండ్లు ఒకేలాగా ఉంటాయని ఎవరు చెప్పారు నీకు అని రమాదేవి గారు నవ్వుతూ తేజ్ తలపై చిన్నగా కొడతారు. అవునులే, తమరు అన్నయ్య పార్టీ కదా, అలాగే అంటారు అని తేజ్ అంటుండగా ఇంతలో రాజశేఖర్ గారు అక్కడికి వస్తారు. ఏమైందా, అమ్మ కొడుకు మార్నింగే స్టార్ట్ చేశారు అని రాజశేఖర్ గారు అనగానే, ఏముంది, తేజ్ తన ప్రేమ గురించి వరుణ్కి చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ వరుణ్ ప్రియా గురించి తెలిసిన తర్వాత ఏమంటాడో అని తేజ్కి భయం వేస్తుంది అని
రమాదేవి గారు బాధగా అంటుంటే రాజశేఖర్ గారు ఆలోచనలో పడతారు. డాడీ, అన్నయ్య మా పెళ్ళికి యాక్సెప్ట్ చేస్తాడా అని తేజ్ కూడా చిన్నగా అడుగుతుంటే, ఏమో, వరుణ్ వస్తాడు కదా, నాకు తెలిసి అంత త్వరగా యాక్సెప్ట్ చేయడు. తన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తను నీకు కరెక్టా కాదా అని పూర్తి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత అప్పుడు వరుణ్ మీ ఇద్దరి పెళ్ళికి ఓకే చెప్తాడు. చిన్నప్పటి నుండి వాడిని చూస్తున్నాను. వాడి ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నీది చిన్నపిల్లల మనస్తత్వం తేజ్. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాధపడకూడదని కోరుకుంటావు. అలాగే అందరితో చాలా సింపుల్గా ఉంటావు. సింప్లిసిటీ ఎక్కువగా కోరుకుంటావు. కానీ వరుణ్ అలా కాదు. తను ఏదైనా ఒక్కసారి అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సింది. అందుకే కదా చిన్న ఏజ్ నుండి స్టార్ట్ చేసి ఇన్ని కంపెనీస్ని రన్ చేస్తున్నాడు ఓన్గా. భయపడకు, తను సీరియస్గా ఉంటాడు. అంతేకాని నువ్వంటే తనకి ఎంత ఇష్టమో నీకు తెలియదా? నీ మనసుని ఎప్పుడు బాధ పెట్టడు. కానీ ఆ అమ్మాయికి ఎవరు లేరు అని చెప్తున్నావు కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని రాజశేఖర్ గారు కూడా అనకని తేజ్ మనసులో కొంచెం భయం మొదలవుతుంది. నైట్ అవుతుండగా వరుణ్, అక్షయ్ ఇద్దరు కూడా ఇంటికి చేరుకుంటారు. ఇంతకీ అమ్మ ఏం చెప్పాలని ఆడుకుంటుందిరా అని అక్షయ్ అడుగుతుంటే, ఐ డోంట్ నో, నాతో పాటు వస్తున్నావు కదా, తెలుస్తుంది కదా, ఇంకెందుకు కంగారు అని వరుణ్ చిరాకుగా అంటూ లోపలికి అడుగు పెడతాడు. వరుణ్ని చూడగానే తేజ్లో చిన్న భయం మొదలవుతుంది. ఇంతలో తనకి ప్రియా గుర్తుకు రాగానే తేజ్ కొంచెం నార్మల్ అయ్యి వరుణ్ని ఎలాగైనా ఒప్పించాలి అనుకుంటాడు. తేజ్ వరుణ్ వైపు చూస్తూ, అన్నయ్య అని చిన్నగా అనగానే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందామని వరుణ్ సీరియస్గా చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి తేజ్, ఇండియా నుండి వచ్చినట్టు ఒక్కసారి కూడా చెప్పలేదు అని అక్షయ్ అనగానే, మీరిద్దరూ ఎలాగో బిజీ కదా, అసలు మీ ఇద్దరికి ఒక లైఫ్ అనేది ఉంది అనే విషయం కూడా గుర్తుకు రావడం లేదు. అందులోనూ వేరు వేరు కంపెనీలు. మళ్ళీ చిన్నప్పటి నుండి మీ ఇద్దరు ప్రాణ స్నేహితులు. నాతో పాటు చదివినా కూడా నీకు అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా. అలా అని కంపెనీ విషయానికి వస్తే మాత్రం ఇద్దరు సీరియస్ అయిపోతారు. ఇంకొక 2 monthsలో ఏదో బిగ్ ప్రాజెక్ట్ ఉంది అంట కదా, దానికోసమే ఇద్దరు కష్టపడుతున్నారు అని మామ్ చెప్పింది. ఇంతకీ అన్నయ్య మూడ్ ఎలా ఉంది అని తేజ్ చిన్నగా అడుగుతుంటే, చూసావు కదా, మీ అన్నయ్య ఎప్పుడు ఇలాగే ఉంటాడు, చేసుకోబోయే అమ్మాయి ఎవరో కానీ అని అక్షయ్ అంటుండు కానీ ఎవరూ లేరు, రారు కూడా. ఇక నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు అని వరుణ్ స్టెప్స్ దిగుతూ కిందికి వస్తూ అంటుంటే తేజ్ వెంటనే రమాదేవి గారి వైపు చూస్తాడు. వరుణ్, తేజ్ ఇండియాలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అదే లాస్ట్ టైం ఇండియాకి ఒక ప్రాజెక్టు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాడు కదా, అక్కడ ప్రియా అన్న అమ్మాయి పరిచయమైంది. ఇంతకాలం వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నారు. తర్వాత ఒకరి మరొకరు ప్రేమించుకున్నారు. తేజ్ వెళ్ళింది కూడా ప్రియా దగ్గరికి. 1 month తన ప్రియాతో కలుస్తున్నాడు అని రమాదేవి గారు చిన్నగా అంటుండగానే వరుణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడగానే రమాదేవి గారి మాట గొంతులోనే ఆగిపోతుంది. సో ఇంట్లో ఇన్ని జరుగుతున్నా నీకు ప్రతిదీ తెలిసినా కూడా నాకు చెప్పలేదు అంతేనా మామ్ అని వరుణ్ చాలా సీరియస్గా అడుగుతుంటే, అంటే అది వరుణ్ అని రాజశేఖర్ గారు అనగానే, వాడు ఇండియాకి ఎందుకు వెళ్ళాడో ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటాను అని అనుకోకండి. వాడు 1 month ఆ అమ్మాయితో కలిసి ఉన్నట్టు ఆ మాత్రం నాకు తెలియదా? ఇప్పుడేంటి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అంతే కదా, ఈ టాపిక్ గురించి నాతో మాట్లాడాలని అనుకున్నారా అని వరుణ్ అడుగుతుంటే ముగ్గురు కూడా వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. చూడు తేజ్, నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయి కోసం ఇండియాకి వెళ్ళావో అప్పుడే నేను అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను. తనకి పేరెంట్స్ ఎవరు లేరు అని, ఎవరి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అని, తన కంపెనీలో వర్క్ చేసే అమ్మాయితో కలిసి ఫ్లాట్లో ఉంటుంది అని, తన కోసం నువ్వు కొత్త ఫామ్ హౌస్ కూడా తీసుకున్నావు కదా. 1 monthలో ఆ అమ్మాయి బిహేవియర్, క్యారెక్టర్ ప్రతిదీ నేను తెలుసుకున్నాను. మీ పెళ్ళికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒకటి చెప్తున్నాను విను, పెళ్లి చేసుకున్న తర్వాత తన గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇలాంటి మాటలు వచ్చాయంటే అస్సలు ఊరుకోను.
మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, మధ్యలో నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడకండి అని వరుణ్ చాలా సీరియస్గా చెప్తుంటే ముగ్గురు కూడా ఒక రకమైన షాక్లకు వెళ్ళిపోతారు. ఏంట్రా తేజ్ అంత భయంగా ఈ విషయం గురించి మాట్లాడదామని అనుకుంటే నువ్వు ఇంత సింపుల్గా చెప్పేశావని అక్షయ్ కూడా ఆశ్చర్యంగా అడుగుతాడు. నా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు ఆ మాత్రం తెలుసుకోలేని వాడిని కాదు. ఇంకా ఈ డిస్కషన్ అయిపోయింది కదా, నాకు వర్క్ ఉందని చెప్పి వరుణ్ లోపలికి వెళ్ళిపోగానే తేజ్ అలాగే కూర్చుని పోతాడు. చూసావు కదా, ఇది మీ అన్నయ్య. నువ్వు ఏం చేస్తున్నావో ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటాడు అని ఎలా అనుకున్నావు? మీ అన్నయ్య నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, థ్యాంక్స్ అక్షయ్, అసలు ఈ విషయం గురించి నేను అన్నయ్య నుండి ఈ ఆన్సర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్య నాకు నిజంగా సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎక్కడ తను మా ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని భయం వేసింది. అందుకే ప్రియాకి కూడా అన్నయ్య గురించి చెప్పలేదు. మళ్ళీ తను భయపడుతుంది. అన్నయ్య గురించి తెలిస్తే అన్నయ్య ఒప్పుకోడేమోనని, తన భయంతో ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమోనని భయపడి ఓన్లీ మామ్ గురించి డాడీ గురించి చెప్పాను అంతే. ఇంకా అన్నయ్య గురించి కూడా ప్రియకి చెప్పాలి అని తేజ్ తన మొబైల్ తీస్తుండగా, ఇప్పుడు వద్దు తేజ్, ఒక పని చెయ్యి. అందరి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, సడన్గా ప్రియాకి సర్ప్రైజ్ ఇవ్వు. నాకు తెలిసి మీ అన్నయ్య ఎలాగో రాడు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదా, అమ్మ వాళ్ళని తీసుకుని వెళ్ళు. సడన్ సర్ప్రైజ్ ఇవ్వు, ప్రియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అక్షయ్ అంటుంటే, థ్యాంక్స్ అక్షయ్ అని తేజ్ నవ్వుతూ అంటాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ అవుతుండగా వరుణ్ మొబైల్ రింగ్ అవుతుంది. అన్నయ్య, ఈ రోజు నైట్ నేను అమ్మ అందరం కలిసి ఇండియాకి వెళ్తున్నాం. అమ్మ వాళ్ళతో షాపింగ్కి వెళ్తున్నాను. అంటే నువ్వు కూడా మాతో పాటు అని తేజ్ చిన్నగా అంటుంటే, తేజ్ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అయినా ఇప్పుడు షాపింగ్ ఏంటి అని వరుణ్ కోపంగా అడుగుతాడు. వరుణ్, మొట్టమొదటిసారి ప్రియా దగ్గరికి వెళ్తున్నాం కదా, అందుకే ప్రియాకి సారీ అవి తీసుకోవాలని అనుకుంటున్నాము. నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని రమాదేవి గారు అనకని వరుణ్ ఒకసారి టైం చూస్తాడు. సరే రెడీగా ఉండండి, వస్తున్నానని చెప్పి వరుణ్ ఫోన్ కట్ చేయగానే, బాబాయ్ అన్నయ్య నిజంగా షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు అని తేజ్ చాలా హ్యాపీగా అంటాడు. ఇంకా నలుగురు కలిసి షాపింగ్ మాల్కి చేరుకుంటారు. రమాదేవి గారు ప్రియా కోసం చీర అలాగే జ్యువెలరీ తీసుకుంటారు. తేజ్ కూడా ప్రియా కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు. ప్రియా ఆ డ్రెస్లో ఎలా ఉంటుందో ఊహించుకుంటున్న తేజ్ పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. ఈ డ్రెస్ కూడా ప్యాక్ చేయండి అని తేజ్ చెప్పగానే అలాగే అని ఆ అమ్మాయి తేజ్ చేతిలో ఉన్న డ్రెస్ తీసుకుంటుంది. ఇంకా బిల్లు పే చేసి నలుగురు కూడా బయటకు వస్తారు. అలా కారు షాపింగ్ మాల్ నుండి కొంచెం ముందుకు రాగానే అన్నయ్య అని తేజ్ అరవగానే వెంటనే వరుణ్ కారు పక్క కాపి ఏమైంది అని సీరియస్గా అడుగుతాడు. అన్నయ్య, నేను ప్రియా కోసం తీసుకున్న డ్రెస్ బ్యాగ్ ఇందులో లేదు, వాళ్ళు ఇవ్వలేదనుకుంటా అని తేజ్ వెంటనే కారు దిగుతుంటే, తేజ్ కంగారు పడుకు, నేను కారు యూటర్న్ తీసుకుంటాను, అదెక్కడికి పోదు, ఆల్రెడీ బిల్ పే చేశాం కదా అని వరుణ్ చెప్తున్నా వినకుండా, పర్వాలేదన్నయ్య, మళ్ళీ కారు యూటర్న్ అంటే చాలా దూరం వెళ్ళాలి, నేను ఫస్ట్ టైం ప్రియా కోసం చాలా ఇష్టపడి తీసుకున్న డ్రెస్ అది, చాలా డ్రెస్సులు తీసుకున్నా కానీ నాకు ఆ డ్రెస్సు చాలా బాగా నచ్చింది, ఇప్పుడు వచ్చేస్తాను, జస్ట్ 5 minutes అని చెప్పి తేజ్ కారు దిగి అక్కడి నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ షాపింగ్ మాల్లోకి వెళ్తాడు. వరుణ్ సీరియస్ అవ్వగానే రమాదేవి గారు, వరుణ్ వాడికి ప్రియా అంటే ప్రాణం రా, అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు, నీ లైఫ్లోకి కూడా ఒక అమ్మాయి వస్తే అని రమాదేవి గారు చిన్నగా అంటుంటే, అమ్మ ప్లీజ్ ఇంక ఆపుతావా అని వరుణ్ కోపంగా అంటూ కారు దిగి తేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తేజ్ డ్రెస్ తీసుకుని మాల్ నుండి బయటకు రాగానే తేజ్కి ప్రియా నుండి కాల్ వస్తుంది. తేజ్ తన మొబైల్ తీసుకుని కారు వైపుకి నడుచుకుంటూ వస్తూ స్క్రీన్పై కనిపిస్తున్న ప్రియా నెంబర్ చూడగానే తన పెదవులు అందంగా విచ్చుకుంటాయి. వరుణ్ వస్తున్న తేజ్ వైపు చూస్తూ ఇప్పుడు కూడా మొబైల్ చూస్తున్నాడు అని అనుకుంటూ ఉండగా తన వెనుక బస్సు చాలా స్పీడ్గా రావడం చూసి వరుణ్ కనుబొమ్మలు ముడుచుకోగా అది తేజ్ వైపుకు స్పీడ్గా రావడం చూడగానే
తేజ్ అని వరుణ్ చాలా గట్టిగా అరుస్తూ 4 అడుగులు ముందుకు వేసేసరికి అప్పటికే ఆ బస్సు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల అది డైరెక్ట్గా తేజ్కి డాష్ ఇవ్వడం, తేజ్ అలాగే రోడ్డుపై పడిపోవడం క్షణకాలంలో జరిగిపోతాయి. తేజ్ చేతిలో ఉన్న మొబైల్ ఎగిరి వరుణ్ కాళ్ళ దగ్గర పడి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. రమాదేవి గారికి ట్విన్స్, ఒకరు వరుణ్ దేవ్, ఇంకొకరు వరుణ్ తేజ్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇద్దరు స్టార్టింగ్ నేమ్స్ వరుణ్ కాబట్టి వరుణ్ దేవ్ని నార్మల్గా వరుణ్ అని పిలుస్తారు. ఇంకా వరుణ్ తేజ్ కాబట్టి తేజ్ అని పిలుస్తారు ఇంట్లో మాత్రమే. చూడటానికి వరుణ్ తేజ్ ఇద్దరు సేమ్ ఒకేలాగా ఉంటారు. కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు. వాయిస్ కూడా దగ్గరగా ఉండటం వల్ల ప్రియ గుర్తుపట్టలేకపోయింది. అందులోనూ తేజ్కి బ్రదర్ ఉన్నాడు అని ప్రియకి తెలియదు కాబట్టి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.